అష్టసిద్ధులు అంటే ఏంటిది, అవి ఏవి? అయితే ఈ యొక్క సమాధి స్థితి అందుకున్న తర్వాతనే అష్టసిద్ధులు వస్తాయి. స్టార్టింగ్లో వచ్చే వరకు ఒకటో రెండో సిద్ధులు వస్తుంటాయి ప్రారంభికులకు సాధన ప్రారంభంలో. అవి అక్కడే ఆగిపోతే ఉన్నవి వెళ్ళిపోతాయి సిద్ధులు, మళ్ళీ సాధన నుంచి మనల్ని పతనం చేస్తాయి. కానీ సమాధి స్థితి అందుకున్న ఋషులకి ఈ సిద్ధులు వచ్చి స్థిరంగా ఉంటాయి, అవి జీవితాంతం సేవ చేస్తాయి. కానీ వాటి మీద అవి వినియోగించాలనే కోరిక వాళ్ళకు ఉండదు, ఆశ కోరిక మోహం ఉండదు కనుక ఆ సిద్ధులను వినియోగించరు, ఆ వాటి మీద ఆశ కూడా ఉండదు ఋషులకి. కొంతమంది లోక కళ్యాణార్థం కోసం శరీరం మనసుని ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని లోక కళ్యాణార్థం కోసం కొంతమంది వినియోగించారు, కానీ వాళ్ళు బంధంలో చిక్కలే. ఆ ఋషులకు అది సాధ్యమవుతుంది, కొత్త వాళ్ళకి సాధ్యం కాదు. అయితే ఇక్కడ అష్టసిద్ధులు అంటే పతంజలి మహర్షి చెప్తున్నారు, తతో అనిమాది ప్రాదుర్భావ కాయ సంపదార్మ నబి గతాచ. అయితే మొదలు ఏం చేసేస్తామంటే మనము శరీరము ఇంద్రియాలు ఇవన్నీ ఆధీనంలోకి వచ్చినాకనే ఈ యొక్క అష్టసిద్ధులు కలుగుతాయి. మొదలు ఈ అష్టాంగ యోగం చేయగా సమాధి స్థితి కలిగిన తర్వాత ఆ సమాధి స్థితి తర్వాత వచ్చే సిద్ధులు స్థిరంగా ఉంటాయి. ఆ సమాధి స్థితి తర్వాత ఈ అష్టసిద్ధులు కలుగుతాయి. ఈ లోపలనే పంచవాయువులు ఆధీనంలో ఉంటాయి, పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. ఈ యోగి ఎండ వాన చలి ఏం చేయలేదు, అగ్ని వర్షము నీళ్ళ వర్షము రాళ్ళ వర్షం కూడా ఋషిని ఏం చేయలేదు. ఈ పంచభూతాలు హాని చేయవు, పైగా సేవ చేస్తాయి ఈ అష్టసిద్ధులు కలిగిన ఋషికి. ఈ ప్రపంచంలో అతనికి పాములు తేళ్ళు ఈ దుష్టులు ఈ రాక్షసులు జంతువులతోటి ఏ హాని లేదు, ఈ పంచభూతాలతోటి హాని లేదు, పైగా సేవ. సమస్త దేవతలతోటి కూడా హాని లేదు, విఘ్నాలు లేవు, పైగా ఆ దేవతల ద్వారా సేవింపబడతాడు. ఆ దేవతలు కూడా ఇతనికి సహాయం చేస్తారు. అయితే ఆ దేవతలు కూడా ఇతని ఆజ్ఞ పాటిస్తారు. అయితే అనిమ అంటే అణువుతో సమానమైన రూపాన్ని పొందుతారు. అణువు అంటే ఎలక్ట్రాన్ న్యూట్రాన్, అణువు పరమాణువు అంటారు కదా, అంత సూక్ష్మంగా మారిపోతాడు. సూక్ష్మంగా దోమ కంటే సన్నం అయిపోతాడు. అణువు అంటే చూడండి చాలా మనము అణువు పరమాణువు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ అంత సన్నంగా మారిపోతాడు, అంటే కంటికి కనిపించనంత సూక్ష్మంగా మారిపోతాడు. అందుకనే హనుమంతుడు లంకిని నోట్లోకి వెళ్ళి క్రిమిలాగా వెళ్ళిపోయి ముక్కులంగా వస్తాడు, ముక్కులో వెళ్ళి నోట్లో వెళ్తాడు, నువ్వెవడవు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటాడు, లంకిని అంటది. కనుక ఆ యొక్క ఆ సిద్ధి ద్వారానే ఆ కొండలు ఎత్తుకొని వచ్చాడు, ఆకాశంలో వెళ్ళాడు హనుమంతుడు. ఇవన్నీ అష్టసిద్ధులతోటే. శంకరాచార్య కూడా తల్లికి అంత్యక్రియలు చేసినప్పుడు ఆకాశగమనమే వెళ్ళాడు. పరకాయ ప్రవేశం రాజు శరీరంలోకి ప్రవేశించాడు. ఇవన్నీ అష్టసిద్ధుల్లో భాగమే. కనుక ఈ అనిమ అంటే ఎలక్ట్రాన్ న్యూట్రాన్ సూక్ష్మంగా అణువు పరమాణం అంత సూక్ష్మంగా కంటికి కనిపించనంత సూక్ష్మంగా మారిపోతాడు. లఘిమ శరీరాన్ని తేలిక చేయడం, తేలిక అంటే దూది పింజలాకైతాడు, నీటి మీద తేలుతాడు, బురద మీద తేలుతాడు, ముండ్ల మీద కూడా నడుస్తాడు. ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళ మీద కూడా నడవగలుగుతాడు. దీన్ని లఘిమ సిద్ధి. లఘిమ అంటే తేలికగా అయిపోయే సిద్ధి. మహిమ అంటే శరీరాన్ని పెద్దగా కొండంత పర్వతం అంతా పెంచుతాడు. హనుమంతుడు లంకినికి నీవెవడవు నాకు ఒకసారి కనిపించు సూతమంటే ఈ యొక్క పంచముఖ హనుమంతుడుగా ఆకాశమంతా శరీరాన్ని చూపి పంచముఖ హనుమంతుడుగా నేను శ్రీరామచంద్రుని దాసుని అన్నాడు. చూడండి, మనము నేను వీరుణ్ణి శూరుణ్ణి అష్టసిద్ధులు కలిగిన వాడిని అంటాము, కానీ ఆయన అంత సిద్ధి కలిగి ఉండి కూడా నేను శ్రీరామచంద్రుని దాసుని అన్నాడు. కనుక ఇది జ్ఞానుల యొక్క లక్షణం. కనుక ఈ యొక్క మహిమ ఏంటంటే శరీరాన్ని పెద్దగా కొండంత పెంచడాన్ని దీన్ని మహిమ అంటారు. ఇక వశిత్వము, ఇక పంచభూతాల వల్ల మనము పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలు వశిత్వం అంటే ఆధీనంలోకి వస్తాయి. పంచభూతాలతోటి తయారైన ఇంద్రియాలు కానీ మనసు కానీ ఈ యొక్క పంచభూతాలతోటి తయారైన ప్రతి పదార్థాలు సూక్ష్మంగా ఉన్నవి కూడా అన్నిటిని కూడా వశం చేసుకోవచ్చు. అంత వశంలో తెచ్చుకుంటాడు. పంచభూతాలని పంచభూతాలతో తయారైన పదార్థాలని ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి అతనికి వశంలోకి వచ్చేస్తుంది, అతని ఆధీనంలోకి వచ్చేస్తుంది. దాన్ని వశిత్వము అంటారు. అయితే అట్లా అనమాట. అయితే మహిమ అంటే తర్వాత వచ్చేది ప్రాప్తి. అయితే కోరిన పదార్థాలని పొందగలుగుతాం. మనం ఏది స్మరిస్తే మన దగ్గరికే వచ్చేస్తుంది ఆ పదార్థం. ఇప్పుడు నేను భూమి మీద కూర్చున్నాను, నేను చంద్రుని తాకాలంటే చంద్రుడు మన దగ్గరికి వచ్చిపోతాడు. కనుక నేను తాకాలనంటే ఇట్లా చేతి పెడితే ఆ చేతికి వచ్చి చంద్రుని తాకగలుగుతాం. అంటే మనం ఏది అనుకుంటే అది పొందగలుగుతాం, మన దగ్గరికి ఆ వస్తువులు అన్నీ వచ్చేస్తాయి. దాన్ని ప్రాప్తి అంటారు. ఇక వశిత్వం అంటే పంచభూతాలు కానీ పంచభూత నిర్మితమైన అన్నిటి మీద మనకు ఆధిపత్యం లభిస్తుంది, వశిత్వ సిద్ధి అంటారు. ఇక ఈశత్వం అంటారు. పంచభూతములని అయితే ఈ పంచభూతాల్లో కొత్తగా సృష్టించవచ్చు, నాశనం చేయొచ్చు. ఈ పంచభూతాల్లో ఉన్నాయి కదా, కొత్తగా కొన్ని సృష్టించవచ్చు, మళ్ళీ వాటిని లయం చేయొచ్చు, ఆ శక్తిని కూడా పొందుతాడు. కనుక ఈశత్వం అంటారు. యత్ర కామన
సాయిత్వం. అయితే యోగుల సంకల్పాలను అనుసరించి ఈ సర్వభూతాలు నడుచుకుంటాయి. అంటే అతని సంకల్ప ప్రకారంగా ఒక మనిషిని ఇది చేయంటే తప్పకుండా అతను చేయవలసిందే ఆ పని. లేకపోతే నేను ఈ ప్రపంచంలో అతనికి ఇక తిరుగులేదు అంటే అతను ఈ ప్రపంచాన్ని శాసించి ఈ ప్రపంచంలో ఉండే అన్నిటి చేత పనులు చేయించగలుగుతాడు, అన్ని చేయించగలుగుతాడు. ఆ సంకల్పాన్ని అనుకరించి సమస్త జీవులు నడుస్తాయి. దేవతలు కూడా తన ఆజ్ఞని వింటారు. దీన్నే ఇక యత్ర కామన సాయిత్వం అంటారు. ఇక ఇవి 7 అయినాయి. అంటే ఇవన్నీ కూడా 6 సిద్ధులు అనమాట. అంటే అష్టసిద్ధులు 8 సిద్ధులు అనమాట. ఈ విధంగా ఈ అష్టసిద్ధులు పొందిన ఋషికి ఇక ఈ ప్రపంచంలో ఇక అన్ని ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఈ అష్టసిద్ధుల్ని ఈ యొక్క అష్టాంగ యోగం ద్వారా తపస్సు వల్లనే సాధ్యమవుతుంది. ఇక మిగతా వాటి వల్ల సాధ్యం కాదు. ఓం ఇక్కడ ఒకటి గరిమ అనే సిద్ధి కూడా అనిమ లగిమ గరిమ అంటారనమాట. ఇవన్నీ అష్టసిద్ధులు అనమాట. అట్లా ఈ విధంగా మనము ఈ అష్టసిద్ధుల్లో కూడా మనము ఇవి మరి రాక్షసులు కూడా కొంతమంది పొందుతున్నారు కదంటే ఇక్కడ జన్మతః అంటే పూర్వజన్మ తపస్సు వలన కూడా ఈ జన్మలో సిద్ధులు వస్తాయంట. కొన్నేమో పూత పూస్తూ కాత కాస్తాయి, కొన్ని కాత కాస్తూ పూత పూస్తాయి. గుమ్మడికాయ ఏం చేస్తుంది, మొదలు కాత వస్తుంది, పిందె వచ్చి తర్వాత పూత పూస్తుంది, గుమ్మడికాయ సొరకాయ. అలాగే కొంతమంది పుట్టుకతోటే సిద్ధులు ఎందుకు రూపిస్తారు ఋషులు అంటే వాళ్ళు జన్మతః పూర్వజన్మ తపస్సు వలన కలుగుతుంది అది జన్మ. కొంతమంది ఔషధి అంటే ఓషధులు మూలికలు దీన్ని తింటే కూడా సిద్ధులు వచ్చేది. అటు మూలికలు ఆ ఋషులకే తెలిసి ఉంటాయి. కొంతమంది రాక్షసులు లాంటి వాళ్ళు ఈ మూలికలు తిని కూడా సిద్ధి పొందారు. మరి ఆనాడు తెగిపోయిన కాళ్ళు చేతులను అతికిపెట్టడం, చనిపోయిన వాళ్ళని బతికించడం అనేది మృత సంజీవిని విద్య ద్వారా ఈ యొక్క మనకు రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు చేసేవాడు. కనుక కొన్ని ఈ సిద్ధులు ఎట్లా వస్తాయంటే ఓషధుల వల్ల కూడా వస్తాయని శుక్రాచార్యుని విద్య వలన మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇంకా కొంతమంది ఏంటిదంటే మంత్ర జపంతో కూడా ఈ సిద్ధులు పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే మంత్రించి బాణం కొడితే ఆడు 3 లోకాల్లో ఎక్కడున్నా వాడిని తీసుకొని రా అంటే తీసుకొచ్చేవాళ్ళు. కనుక ఇట్లా ఉంటాయి అన్నమాట. తపసా జాయతి, ఈ తపస్సు వలన కూడా నిరంతర ధ్యాన తపస్సు వలన కూడా ఈ నాలుగు విధాలుగా మనము ఈ సిద్ధులు పొందుతాయి. అదే తపస్సు వలన అంటే ఎండ వాన చలి ఓడ్చుకొని ఘోర తపస్సు చేయడం వల్ల కూడా వస్తాయంట. సమాధిజా సిద్ధి, ఇక సమాధి వలన కలిగేది స్థిరమైన సిద్ధులు, ఎల్లకాలంలో ఉండేటివి, ఇవి స్థిరమైన ఉండేటివి. ఇట్లా ఈ విధంగా ఇవి 5 రకాలుగా ఈ సిద్ధులు వస్తాయి. సమాధి స్థితి వలన కూడా సిద్ధులు వస్తాయి, ఇవి స్థిరమైన సిద్ధులు. కానీ ఈ సిద్ధులను కూడా వదిలిపెట్టినప్పుడు కైవల్య స్థితిని యోగి అందుకుంటాడు. ఓం